ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా బయోడైవర్సిటీ జీవ వైవిధ్యంపై పరిశోధనలకి కేంద్ర బిందువుగా నిలిచింది CCMB, అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఈ సంస్థ స్థాపించి దాదాపు 4 దశాబ్దాలు దాటింది. జీవకోటి మనుగడపై CCMB ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. ప్రస్తుతం CCMB హైదరాబాద్ డైరెక్టర్గా శ్రీ వినయ్ కుమార్ గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు దాదాపు 74 పరిశోధన పత్రాలను సమర్పించారు. వాటిలో ఒకదానికి పేటెంట్ హక్కును కూడా పొందారు. CCMB చేస్తున్న కార్యక్రమాలు, వారు చేస్తున్న ప్రయోగాలు, శాస్త్రవేత్తల కృషి గురించి మనతో వివరించడానికి శ్రీ వినయ్ కుమార్ గారు ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్తే సార్. మీరు CCMB డైరెక్టర్గా ఎన్ని సంవత్సరాల నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు అండ్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయోగాలు ఏమిటి సార్? ఇప్పటికి 1 సంవత్సరం అయిపోయింది. కోవిడ్ డెల్టా వేవ్ మధ్యన నేను ఇక్కడికి వచ్చి బాధ్యత తీసుకున్నాను. 1 సంవత్సరం పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరంలో ఉన్నాను. CCM అనేది ఒక మేజర్ ఆర్గనైజేషన్. దానిలో ఉన్న రీసెర్చ్నే మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం. కొత్త ప్రోగ్రామ్స్ అనేది తయారు చేయడానికి కొంచెం రిక్రూట్మెంట్ చేసుకోవాలి, కొత్త సైంటిస్టులు మేము తీసుకోవాలి. అవన్నీ తీసుకున్న తర్వాత కొంచెం వేరియస్ ప్రోగ్రామ్స్ మేము డెవలప్ చేస్తాం. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ఆల్ ద ప్రోగ్రామ్స్. ఉన్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ కంటిన్యూ చేస్తున్నాం. సో సాధారణంగా CCMB చేసే పరిశోధనలు అంటే జీవ వైవిధ్యం కోసం, బయోడైవర్సిటీ కోసం చేసే ప్రయోగాలు చాలా అవుతూ ఉంటాయి. వాటిలో అతి ముఖ్యమైన ప్రయోగాలు ఏమిటి సార్? CCM అనేది ప్రైమరీ రీసెర్చ్, బేసిక్ రీసెర్చ్ చేస్తుంటాం. ఇక్కడ మా ఒరిజినల్ మ్యాండేట్ ఈజ్ అబౌట్ హై క్వాలిటీ, హై ఎండ్ మొత్తం బేసిక్ రీసెర్చ్. దానిలో స్ట్రక్చరల్ బయాలజీ అంటే మనం ప్రోటీన్ ఎలా కనబడుతుంది, దాని షేప్ ఏమిటి, దానిలో ఎలా పనిచేస్తుంది, దాని స్ట్రక్చరల్ బయాలజీ అంటే స్ట్రక్చరల్ బయాలజీ. సెల్ బయాలజీ, మన సెల్లో ఏ ప్రోటీన్ ఎక్కడుంది, దాని పని ఏమిటి, అది కనుక్కోవడం సెల్ బయాలజీ. ఇన్ఫెక్షస్ డిసీజ్ బయాలజీ, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తే ఎలాగ బిహేవ్ చేస్తాయి అనేది తెలుసుకోవడం ఇన్ఫెక్షస్ డిసీజ్ బయాలజీ. అది కాకుండా మేము ఎకాలజీ అండ్ డైవర్సిటీ, సో ఎకలాజికల్ డైవర్సిటీ దాని మీద కూడా పనిచేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ కన్జర్వేషన్ మీద పనిచేస్తాం, ఎకాలజీ మీద పనిచేస్తాం. తర్వాత ప్లాంట్ బయాలజీ, మనం ప్రస్తుతానికి రైస్ వెరైటీసు వాటిని ఎలాగ ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కూడా పనిచేస్తూ ఉంటాం. జినామిక్స్ అనేది బేసిక్కి మన యాన్సిస్ట్రల్, మన బేస్డ్ ఆన్ ద జినోమ్ సీక్వెన్సెస్ ఆఫ్ మన బాడీలో ఉన్న జినోమ్ DNA సీక్వెన్స్ మీద మేము మన యాన్సిస్ట్రీ, మన మైగ్రేషన్ ఇవన్నీ కనుక్కుంటూ ఉంటాం. అది కూడా చేస్తూ ఉంటాం. సో చాలా వేరీడ్ ఏరియాస్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మేజర్ ఏరియాస్. సార్, సాధారణంగా ఒక మనిషిలో ఉన్న వ్యాధుల్ని కనుక్కోవడానికి, అంటే ఒక వ్యాధి ఎలా పుడుతుంది లేదా ఎలా పెరుగుతుంది అని వీటికి సంబంధించిన ప్రయోగాలు చేసేటప్పుడు వాటిని మెడికల్గా కానీ జెనెటిక్గా కానీ చూస్తే కొన్ని జంతువుల్ని వాటి మీద ప్రయోగాలు చేయడం జరుగుతుంటుంది. సో ముఖ్యంగా ఎలాంటి జంతువుల మీద ప్రయోగాలు జరుగుతుంటాయి? సాధారణంగా మేము మొదలుపెట్టేది సెల్స్తో. ప్రస్తుతానికి మెమేలియన్ సెల్స్ అంటారు. సెల్ లైన్స్ ఎస్టాబ్లిష్, క్యాన్సర్ మీద పనిచేయాలంటే సెల్స్తో మొదలు పెడతాం. దాని తర్వాత చేపలు, ఒక జీబ్రా ఫిష్ అని చెప్పి ఒక చేప ఉంది, దాని మీద పనిచేస్తారు. మైస్, ఎలకలు, కుందేళ్ళు. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రీసెర్చ్ హ్యాపన్స్ ఆన్ మంకీస్, కోతి. అంటే మనకి దగ్గరగా ఉంటుందా వాటి? కోతి మనకి చాలా దగ్గర. సో కోతిలో ఉన్న ప్రస్తుతం జెనెటిక్ సిస్టమ్, మన జెనెటిక్ సిస్టమ్ 98% సేమ్. అందుకని చెప్పేసి కోతి అనేది లాస్ట్ లెవెల్. మన ఇండియాలో కోతి మీద పనిచేయడం చాలా తక్కువ. వీ యూజ్ ఆన్ జీబ్రా ఫిష్ మోడల్స్ అండ్ మైస్ మోడల్స్ చాలా ఎక్కువ పనిచేస్తాం. అంటే ఇప్పుడు ఎలకలకి లేదా కుందేళ్ళకి సంబంధించి మనకి ఉన్న సమన్వయం ఏమిటి వాటికి? అది మెమేలియన్ సిస్టమే, మనము మెమేలియన్ సిస్టమే. మనలో ఉన్న చాలా జీన్స్ వాటిలో కూడా ఉన్నాయి. ఓకే. అందుకని చెప్పేసి దానిలో ఉన్న ఫైండింగ్స్ చాలా వరకు ట్రాన్స్లేట్ అవుతాయి. అలాగని మనుషుల మీద రీసెర్చ్ చేయలేం. అందుకని చెప్పేసి మనం ఎలకల మీద రీసెర్చ్ చేస్తాం. దానిలో ఉన్న ఫైండింగ్స్ని దాని తర్వాత అక్కడ సేఫ్ అనిపిస్తే దాని తర్వాత వీ టేక్ ఇట్ టు హ్యూమన్స్. అంటే మనిషి మీద ప్రయోగం చేస్తే వాటి తాలూకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనుషుల మీద ప్రయోగం చేయడం అనేది లీగల్లీ, ఎథికల్లీ నాట్ అలౌడ్. సో అది ఎలాగో చేయలేం. సో వాటిని రీసెర్చ్ అనేది చేయాలి. మనం ఉన్న ఫైండింగ్స్కి ఇన్వైవో వెలిడిటీ అంటే మనం బయట సెల్ లైన్లో చేయడం వేరే, యానిమల్స్లో చేయకపోతే వైలిడిటీ లేదు. పనిచేస్తుందా లేదా అనేది ఆ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్లోనే చేయాలి. ఎలకల్ని యూజ్ చేయడం అందుకే దానికి ఒక సపరేట్ బ్రీడ్స్ ఉన్నాయి. దాని తర్వాత రెండోది ఏంటంటే వీటిలో
ఒక ఉన్న జీన్ని తీసేయచ్చు, నాకౌట్ అంటారు దాన్ని. సో యూ హ్యావ్ నాకౌట్ బ్రీడ్స్ అవైలబుల్. చాలా ఎస్టాబ్లిష్డ్ ఫీల్డ్ ఇది. మీకు చాలా నాకౌట్లు దొరుకుతాయి. దానివలన మనం ఎగ్జాక్ట్ మొత్తం మెకానిజం మొత్తం డీటెయిల్స్ కనుక్కోగలం యూజింగ్ దీస్ సిస్టమ్స్. ఓకే, దాని తర్వాత అంటే వాటిలో ఉన్న డిఎన్ఏ ఎరాడికేట్ చేసేసి మనిషికి సంబంధించిన డిఎన్ఏ ఎరాడికేట్ చేయం. వాట్ వీ డూ ఇస్ వీ యాడ్ జీన్స్, వీ టేక్ అవుట్ జీన్స్. మనం ఒక ఎక్స్ట్రా జీన్ యాడ్ చేసామనుకోండి దాన్ని ట్రాన్స్జెనిక్ అంటారు. ఉన్న జీన్ తీసామనుకోండి దాన్ని నాకౌట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వెన్ వీ టాక్ అబౌట్ కోవిడ్ వీ యూజ్ సంథింగ్ కాల్డ్ ACE2 ట్రాన్స్జెనిక్. ఏస్ అనేది సాధారణంగా మన బాడీలో ఉన్న రిసెప్టరు. దట్ ఈజ్ వాట్ అది కోవిడ్ SARS-CoV-2 వైరస్ యూజ్ చేస్తుంది మనలో ఎంట్రీ అవ్వడానికి. మైస్లో ఆ రిసెప్టర్ లేదు. అందుకని చెప్పేసి దే మేడ్ ACE2 ట్రాన్స్జెనిక్. ప్రత్యేకంగా ఒక మైస్ తయారు చేశారు దీనికి. దానికి రెస్పాండ్ అవుతుంది తెలుసుకోవడం కోసం, ఎలాగ పనిచేస్తుంది తెలుసుకోవడానికి ఒక మైస్ తయారు చేశారు ACE2 ట్రాన్స్జెనిక్. దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం కోవిడ్ రీసెర్చ్కి. సార్, హైదరాబాద్లో CCMB ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? అండ్ భాగ్యనగరంలో కేంద్రంగా ఉన్న CCMBలో ఎలాంటి పరిశోధనలు జరుగుతూ ఉంటాయి? హైదరాబాద్లో CCMB దాదాపు 40 సంవత్సరాల ముందే వచ్చింది. మొదట్లో ఇది IICTలో ఒక పార్ట్. అక్కడి నుంచి వాళ్ళు కొత్త సపరేట్ ఇన్స్టిట్యూట్ అనేది IICT దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నారు. 17-18 ఏకర్స్లో CCM అనేది 1987లో ఎస్టాబ్లిష్ చేశారు. సో అప్పుడు రాజీవ్ గాంధీ గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు 1987 నవంబర్లో. అక్కడ జరిగే పరిశోధనలు ఎలా ఉంటాయి సార్? ముఖ్యంగా సాధారణంగా నేను చెప్పిన పరిశోధనలన్నీ CCMBలోనే జరుగుతాయి. లేకపోతే ఇంకొక 2 ఎనెక్సీస్ ఉన్నాయి మాకు. ఒకటేమో CRF అంటాం, 2.5 కిలోమీటర్ల పక్కనే స్టేడియం వెనకాతల. దాన్ని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని ఒక ఉప్పల్ స్టేడియం వెనకాతల. అది కాకుండా ఇంకొక క్యాంపస్ ఉంది లాకోన్స్ అని చెప్పి. దానిలో ఒక 6-7 సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళేమో యానిమల్ కన్జర్వేషను, ప్లాంట్ కన్జర్వేషన్ మీద పనిచేస్తూ ఉంటారు. సో నేను మొదట చెప్పిన అన్ని రీసెర్చ్ సాధారణంగా మెయిన్ బిల్డింగ్లోనే అవుతూ ఉంటాయి. అండ్ మీ తాలూకు బాల్యం, విద్యాభ్యాసం ఇవి ఎక్కడ గడిచాయి? నేను పుట్టడం అయితే కర్ణాటకలో, అంతవరకే నా కర్ణాటకలో. దాని తర్వాత మా నాన్నగారు బ్యాంక్ మేనేజరు. ఏ బ్యాంక్లో చేశారు? సిండికేట్ బ్యాంక్లో. ఓకే. ఆయన మొదటి నుంచి నెల్లూరులో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆయన పెళ్ళయింది. దాని తర్వాత ఆయన కొండపల్లి వెళ్ళారు. ఆ టైంలో గుంటూరు, తర్వాత కొండపల్లి. గుంటూరులో ఆ టైంలో మా అన్నయ్య పుట్టాడు. కొండపల్లి దాకా నేను కూడా పుట్టాను, బట్ నాకు కొండపల్లి ఏం గుర్తులేదు. దాని తర్వాత మేము విస్సన్నపేట అని చెప్పి ఒక గ్రామం వెళ్ళాం, పక్కన నూజివీడి పక్కన. దానిలో నేను 4th క్లాస్ దాకా చేశాను. దాని తర్వాత మా నాన్నగారు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది, శ్రీకాకుళం వెళ్ళాం. శ్రీకాకుళంలో 4 నుంచి 7వ క్లాస్ దాకా నేను శ్రీకాకుళంలో చదివాను. దాని తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయింది. సో విశాఖపట్నంలో నేను 7th, 8th, 9th చదివాను. మా నాన్నగారికి మళ్ళీ ఉదయగిరి ట్రాన్స్ఫర్ అయిపోయింది, నెల్లూరు పక్కన. అక్కడ నేను 10th క్లాస్ చేశాను. సో ఆ తర్వాత మళ్ళీ విశాఖపట్నం వెనక్కి వచ్చేసాను. మా నాన్నగారికి ఏమో అక్కడే ఉన్నారు, ఉదయగిరిలోనే ఉన్నారు. నేను మా అన్నయ్య విశాఖపట్నంలో చదువుకున్నాం. నేను 11th, 12th సైన్స్లో చేశాను, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. దాని తర్వాత BSc అక్కడ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ అని చెప్పేసి ఒక కాలేజ్లో నేను 11th, 12th చేశాను. కాలేజ్ అనేవాళ్ళు జూనియర్ కాలేజ్ అనేవాళ్ళు ఆ టైంలో. దాని తర్వాత నేను BSc కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ మెయిన్ అనమాట, ఏవిఎన్ కాలేజీలో చేశాను విశాఖపట్నం. అది చేసిన తర్వాత నేను IIT బాంబేలో, ఆల్రెడీ మా అన్నయ్య IIT బాంబేలో MTech చేసేవాడు. హీఈస్ అన్ ఇంజనీర్. అతను హీఈస్ ఆల్రెడీ మూవ్ టు IIT బాంబే యాజ్ ఫర్ హిజ్ MTech అనమాట. నాకంటే ముందే వెళ్ళిపోయారు. సో ఐ ఫాలోడ్ హిమ్. ఐ రోడ్ ద ఎంట్రన్స్ బట్ ఐ గాట్ ఇన్ టు మై ఫస్ట్ చాయిస్ విచ్ వాజ్ బయోటెక్నాలజీ. సో అందువలన నేను MScలో బయోటెక్నాలజీకి వెళ్ళిపోయాను, కెమిస్ట్రీ నుంచి. సో 2 సంవత్సరాల తర్వాత నా MSc అయింది అక్కడ. సో ఆ టైంలోనే నేను మిగతా లాంగ్వేజ్లన్నీ నేర్చుకున్నాను. ఆయన బ్రదర్ ఏం చేస్తుంటారు సార్? ఆయన ప్రస్తుతానికి ఐర్లాండ్లో ఉన్నారు. ఆయన వర్క్స్ ఫర్ IBM. ఆయన పేరు వినోద్ కుమార్, నందికూర్. చెప్పాలని ఉంది కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిన్నతనంలో ఎడ్యుకేషన్లో ఇన్ని రకాల స్కూల్స్ మార్పులు వచ్చినప్పుడు యూజువల్లీ ఒకే స్కూల్లో ఉంటే ఒక పిల్లాడికి పిల్లకు విద్యార్థికి ఫర్ ద మ్యాటర్ ఎడ్యుకేషన్ చాలా సిస్టమేటిక్గా అవుతుంది అంటారు. బట్ ఇన్ని మార్పులు అవడం మీకు ఏం ఇబ్బందులు అవ్వలేదా మీ చదువులో? అది నాకు గుర్తులేదు అంత ప్రత్యేకంగా. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక విధంగా ఇది ఒక అడ్వాంటేజ్. మీరు ప్రతి చోటకి వెళ్ళినప్పుడు కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవాలి. సో యువర్ సోషల్ స్కిల్స్ ఇవి చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి.
సో అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అందుకని చెప్పి దేర్ ఆర్ లాసెస్, కొంచెం అడ్వాంటేజ్ ఉంది, కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది. సో బట్ ఒక మేజర్ థింగ్ ఏంటంటే ఇందువల్ల నేను సాధారణంగా మొత్తం చదివినంత తెలుగు మీడియంలోనే. అవునా? 10వ తారీఖు క్లాస్ దాకా మొత్తం తెలుగు మీడియంలో చదివేవాడు. ఇంగ్లీష్ కూడా తెలుగులో అని చెప్పేవాడు మాకు. మీరు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అనుకున్నారు? లేదు, నేను తెలుగు మీడియంలో చదివాను. దాని తర్వాత నేను యాక్చువల్లీ 11th 12th బీఎస్సీలో కూడా ఇంగ్లీష్ మీడియమే, కానీ మేము ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఓన్లీ తెలుగులోనే మాట్లాడుకునేవాళ్ళం. సో నాకు మొదటిసారి ఇంగ్లీష్ అనేది సరిగ్గా మాట్లాడడం మొదలుపెట్టింది ఐఐటికి వెళ్ళిన తర్వాత. సాధారణంగా సైన్స్ అనేది, బయాలజీ స్పెసిఫికల్లీ నేను తెలుగులో చదవలేదు. నేను ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ కాబట్టి బయాలజీ నేను 10వ తరగతిలో వదిలేశాను, 10వ క్లాస్లో. ఆ టైంలో వదిలినప్పుడు తెలుగులో వదిలాను, మొదలుపెట్టినప్పుడు ఏమో ఇంగ్లీష్లో మొదలుపెట్టాను. సార్, మీరు దాదాపు 74 పరిశోధనా పత్రాలు, రీసెర్చ్ పబ్లికేషన్స్ చేయడం జరిగింది. సో వాటి గురించి విశేషాలు చెప్తారా? నా రీసెర్చ్ క్యారియర్ని ఐఐఎస్సిలో, బెంగళూరులో టాటా ఇన్స్టిట్యూట్ అంటారు, ఐఐఎస్సి అంటారు, దానిలో మొదలుపెట్టాను 1991లో. మొదట్లో ఈకోలై అని చెప్పేసి బ్యాక్టీరియా, దాని మీద పనిచేసేవాడిని. ఆ టైంలో మేము డిఎన్ఏ రిపేర్, మన బాడీలో సెల్స్కి జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ. అది సాధారణంగా కాన్స్టెంట్లీ ఇట్ అండర్గోస్ డ్యామేజ్. మనం ఎండలోకి వెళ్ళినప్పుడు కొంచెం డ్యామేజ్ అవుతుంది, మనం తిన్న కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయనుకోండి తిన్న తిండిలో, దానివల్ల డ్యామేజ్ అవుతుంటుంది. డ్యామేజ్ అనేది చాలా రెగ్యులర్ ప్రాసెస్. అది ఈ కులైలో కూడా, బ్యాక్టీరియాలో కూడా ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. సో మొదట దాని మీద పనిచేస్తాం, డ్యామేజ్ ఎంజైమ్స్ మీద పనిచేశాను ఈ కులైలో. అది 6 సంవత్సరాలు పనిచేశాను. దాని తర్వాత దెర్ ఇస్ అనదర్ ప్రాసెస్ కాల్డ్ ట్రాన్స్లేషన్. మన ఉన్న సెల్స్ డిఎన్ఏ నుంచి సాధారణంగా ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ వస్తుంది. ఆర్ఎన్ఏది ఈజ్ బేసికల్లీ దాని నుంచి ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్ మన ఫైనల్ ఫంక్షనల్ మెటీరియల్. మొదటి ప్రాసెస్ని ఏమో ట్రాన్స్క్రిప్షన్ అంటారు, రెండో ప్రాసెస్ని ట్రాన్స్లేషన్ అంటారు. దానిలో నేను ట్రాన్స్లేషన్ మీద కొంతకాలం పనిచేశాను డాక్టర్ ఉమేష్ వార్ష్నే ల్యాబ్లో ఆ టైంలో. దాని తర్వాత 6.5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాలు 3 నెలలు, దాని తర్వాత నేను యూఎస్ వెళ్ళిపోయా. సో ఐ వాజ్ ఇన్ టెక్సస్ A&M యూనివర్సిటీ. ఆ టైంలో నేను ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఏమన్నా అవ్వాలి అంటే మొదట ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవ్వాలి. ఆర్ఎన్ఏ ప్రొడక్షన్ అనేది రెగ్యులేటెడ్ ప్రాసెస్. అలానికి అది కాన్స్టెంట్లీ ఆన్ ఉండదు, కాన్స్టెంట్లీ ఆఫ్ ఉండదు. సో దే ఆర్ ప్రోటీన్స్ కాల్డ్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ ప్రోటీన్స్ అనమాట. ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి, కొంచెం దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, ఏది ఎప్పుడు రావాలి అనేది కంట్రోల్ చేస్తూ ఉంటాయి. దానిలో ఒక ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ మీద కొంతకాలం పనిచేశాను. అక్కడి నుంచి ఇంకొక ల్యాబ్కి వెళ్ళాను, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా, షార్లట్స్వెల్. అక్కడ ప్రతి చోట పబ్లికేషన్స్ అనేది మా ఒక అవుట్పుట్. నేను చేసిన పనికి అవుట్పుట్స్ పబ్లికేషన్స్. సో ఆ రెండో దగ్గరికి వెళ్ళిన తర్వాత, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా వెళ్ళిన తర్వాత నేను సిగ్నలింగ్ మీద పనిచేశాను. మీదన వచ్చింది లైక్ మీకు సిగ్నల్ అనేది, సెల్ అనేది ఒక ఎంటిటీ, క్లోజ్డ్ ఎంటిటీ. మీకు బయట ఎన్వైరన్మెంట్ ఎలాగా మనని ఇన్ఫ్లుయెన్స్ చేసింది తెలియాలంటే సిగ్నలింగ్ అనేది ఇంపార్టెంట్. సిగ్నలింగ్ మీద పనిచేశాను నేను. అది నేను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో చేశాను. ఆ టైంలో క్యాన్సర్ మీద పనిచేసేవాడిని. 2004లో ఇండియాకి వచ్చేసాను నేను. ఆ టైంకి నాకు 14 పబ్లికేషన్లు ఉండేవి. సో 14-15 పబ్లికేషన్లు ఉండేవి. ఆ తర్వాత నేను ఇండియాకి వచ్చి నేను నా సొంత ల్యాబ్ని 2004లో మొదలుపెట్టాను. 2021 దాకా ఇక్కడికి రాకమునుపు నాకు ఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అనే ప్లేస్లో పనిచేశాను. ఆ టైంలో నాకు దాదాపు ఒక 50 పబ్లికేషన్స్ వచ్చాయి. నేను సాధారణంగా టీబీ అని చెప్పి ఒక రోగం అందరికీ తెలుసు, దానికి ఒక బ్యాక్టీరియా రెస్పాన్సిబుల్. దాని పేరు ఏంటంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. దానిలో 4000 జీన్స్ ఉన్నాయి చిన్న బ్యాక్టీరియాలో. దాని మీద మేము పరిశోధన చేస్తూ ఉంటాం. దానిలో ఏ జీన్ ఎంతవరకు రెస్పాన్సిబుల్, ఆ జీన్ని నాకౌట్ చేసి దానిలో ఎక్స్పెరిమెంట్స్ మైస్ మీద చేస్తాం, సెల్ లైన్స్ మీద చేస్తాం. ఏ జీన్కి ఏ ఎఫెక్ట్ వస్తుంది అనేది మేము చాలా దాని మీద పరిశోధన చేసి ఉంటాం. అది మిగిలిన 50 పేపర్లు నాది. తర్వాత కొలాబరేటివ్ ఎఫర్ట్, మిగతా వాళ్ళతో కూడా మేము పనిచేస్తూ ఉంటాం. మా ల్యాబ్లో చేసేదేమో ఒక సెట్ ఆఫ్ పేపర్స్, అది కాకుండా మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకొక మడిలోతల పేపర్స్ వస్తూ ఉంటాయి. అన్నీ కలిసి ఒక 74 పేపర్లు ఉన్నాయి. మీకు ఒకదానికి ఒక పబ్లికేషన్కి పేటెంట్ కూడా వచ్చిందని విన్నాం. నేను చెప్పేది వీ వర్క్ ఆన్ బ్యాక్టీరియా, మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. దానివల్ల టీబీ వస్తుంది. సో మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనేది చాలా థిక్ సెల్ వాల్ ఉంటుంది. అది దట్ ఈస్ ద రీజన్ ఆర్గానిజం. మనం ఇప్పుడు ఎవరైనా రోగి ఉన్నాడు అనుకోండి,
హీ స్నీజెస్, ఏరోసాలిక్ డ్రాప్లెట్స్లో మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ గోస్ టు ద నెక్స్ట్ పర్సన్. కానీ ఆ బ్యాక్టీరియా అంత తొందరగా చావదు. ఇట్ ఈస్ అలైవ్ ఫర్ అ లాంగ్ వైల్ ఈవెన్ ఇన్ ద ఏరోసాలిక్ డ్రాప్లెట్స్. రీజన్ ఏంటంటే దాని సెల్ వాల్ చాలా థిక్, చాలా లేయర్స్ ఉన్నాయి, మహా థిక్. ఓకే, అందులో ఒక ఎంజైమ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ ఆఫ్ ద లేయర్స్ ఈజ్ కాల్డ్ పెప్టిడోగ్లైకాన్. దాని మీద మేము పనిచేసాం. మేము చూపించాం ఏంటంటే ఆ ఎంజైమ్ని ఏ టైంలో ఎటువంటి పరిస్థితుల్లో కనుక టార్గెట్ చేసినా బ్యాక్టీరియా చచ్చిపోతుంది. సో వీ యాక్చువల్లీ వ్యాలిడేటెడ్, అంతే కొంచెం వరకు పరిశోధన ల్యాబ్ లెవెల్లోనే చేసి వదిలేసాం. దాని మీద నేను ఐ విల్ కంటిన్యూ టు వర్క్. ఉన్న పేటెంట్ ఆ టైంలో చేసిన పని మీద, కానీ మేము దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే మీకు హై కాన్సన్ట్రేషన్లో డ్రగ్స్ ఇవ్వరు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ అనేది చాలా తక్కువ ఉండాలి. సో కాంపౌండ్ మనం దాని మీద వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇట్. అది చేయలేదు ఇప్పుడు దాకా, చేస్తున్నాం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా పక్కనే ఇన్స్టిట్యూట్ ఉంది ఐఐసిటి, వాళ్ళతో కలిసి ఒక గ్రాంట్ రాశాను. దానిలో ఇది ఒక పార్ట్, అది మొదలు పెడతాం. సార్, సాధారణంగా మన హ్యూమన్ బాడీ మీద సెల్స్ పుట్టి చనిపోతూ ఉంటాయి అంటూ ఉంటారు. ఒక క్షణానికి కొన్ని వందల లక్షల సెల్స్ పుడతాయి అంటారు, నిజమేనా? అది ఎంతవరకు, వాట్ ఈస్ ద నెంబర్? ఐ డోంట్ నో ద నెంబర్ ప్రిసైజ్లీ, కానీ ఇది మాత్రం నిజం, పుడుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. క్యాన్సర్ వినే ఉంటారు. అవునవును. క్యాన్సర్లో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఆ పర్టికులర్ రెగ్యులేషన్ వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ సెల్, చావని సెల్లే క్యాన్సర్, అది అల్టిమేట్లీ గ్రో అవుతుంది. సో ఇట్స్ బేసికలీ అన్రెగ్యులేటెడ్ గ్రోత్ అంటారు. ప్రతి సెల్కి ఒక లైఫ్ టైం ఉంది, అది పుట్టాలి, ఒక టైంలో చచ్చిపోవాలి. సో దీంతో మొత్తానికి ఒక ప్రాసెస్ ఉంది. మీరు పిహెచ్డి చేసిన అంశం ఏంటి సార్? నేను పిహెచ్డి చేసింది ఆల్రెడీ చెప్పాను, డిఎన్ఏ రిపేర్ మీద చేశానని, ఈ కొలైలో. ఓకే ఓకే, దాని మీద చేశాను. నేను పోస్టర్ కూడా చెప్పాను ఆల్రెడీ, ట్రాన్స్క్రిప్షన్ మీద చేశాను. దాని తర్వాత క్యాన్సర్ మీద చేశాను. ప్రస్తుతానికి ట్యూబర్కులోసిస్ మీద పనిచేస్తున్నాను. సో గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో జీవ వైవిధ్యంలో వస్తున్న మార్పులు ఏమిటి, అండ్ అలాగే గతంలో కొన్ని జీవరాశులు మళ్ళీ పునర్జీవనం చేసే పాసిబిలిటీ ఉందని విన్నాం, కనుమరుగైపోయిన వాటిని. సో వాటిలో ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది? ఎన్వైరన్మెంట్ చేంజ్ అయింది అంటే విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ వార్మింగ్, మన ఉన్న ఆర్గానిజమ్స్ ద వే దే లివ్ చేంజెస్, ప్లాంట్స్ ద వే దే గ్రో చేంజెస్. దట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ మన యానిమల్ హెల్త్. కౌస్ అండ్ కోడ్స్, వీటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ అస్. దీన్ని మొత్తం ఒక సైకిల్, ఈ మొత్తాన్ని రీసెర్చ్ అనేది మొదట్లో ఏం చేసేవాళ్ళం అంటే హ్యూమన్స్ మీద సెల్ లైన్లో పనిచేసేవాళ్ళం, యానిమల్స్ మీద పనిచేసేవాళ్ళు వేరే, ఎన్వైరన్మెంట్ మీద పనిచేసేవాళ్ళు వేరే. ఈ ఇంటర్లింకింగ్ ఎఫెక్ట్స్ మీద పెద్దగా పనిచేసేవాళ్ళు కాదు. ప్రస్తుతానికి అది కొత్త కాన్సెప్ట్, వన్ హెల్త్ అంటారు దాన్ని. వన్ హెల్త్ ప్రస్తుతానికి ఏంటంటే రిలేటెడ్నెస్, మీరు అడిగిన రిలేటెడ్నెస్ మీదే పనిచేస్తున్నారు. సో ప్రతిదీ రిలేటెడ్. ఒకటి ఎఫెక్ట్ అయితే రెండోది గ్యారంటీగా ఎఫెక్ట్ అవుతుంది, రెండోది ఎఫెక్ట్ అయితే మూడోది ఎఫెక్ట్ అవుతుంది. ఇంటర్లింక్డ్, ఎంత ఇంటర్లింక్డ్. సో పరిశోధన అనేది ఒక ఐసోలేషన్లో చేయకూడదు, మొత్తం దాన్నే వన్ హెల్త్ అంటారు. ఇది ఇట్స్ ఆల్రెడీ ఎమర్జ్డ్ కాన్సెప్ట్, పీపుల్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దిస్ వన్ హెల్త్. సార్, అణువులు జీవకణాలపై జరుగుతున్న శాస్త్రీయ ప్రయోగాలు ఏమిటి? అణువులు అంటే మాలిక్యులర్, మేము చేసేదంతా మాలిక్యులర్ బయాలజీ. మాలిక్యులర్ అనేది డిఎన్ఏ అవ్వచ్చు, ఆర్ఎన్ఏ అవ్వచ్చు, ప్రోటీన్ అవ్వచ్చు. మనం ఒక ప్రోటీన్ మీద పనిచేసిన, డిఎన్ఏ మెటీరియల్ మీద పనిచేసిన, ఆర్ఎన్ఏ మీద పనిచేసిన, ఎవ్రీథింగ్ ఈజ్ కన్సిడర్డ్ మాలిక్యులర్. సో అది దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ CCMB, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో మేము పనిచేసేది ఎవ్రీథింగ్ ఈజ్ అట్ అ మాలిక్యులర్ లెవెల్. We look at molecules at the micro level. We look at proteins. We look at the processes. మన DNA నుంచి RNA ఎలా వచ్చింది, RNA నుంచి ప్రోటీన్లు ఎలా వస్తుంది, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అట్ అ సెల్ లైన్ లెవెల్. సెల్ మనం చూడడానికి కూడా కష్టం, కనపడదు. అంతే కదా. మైక్రోస్కోప్ యూజ్ చేస్తాం, ప్రోటీన్ కనపడదు, దానికి క్రిస్టలోగ్రఫీ యూజ్ చేస్తాం, క్రయోఈఎం యూజ్ చేస్తాం. దాని తర్వాత వీ ఆల్సో యూజ్ సంథింగ్ కాల్డ్ ఆర్గనాయిడ్స్. మనం ఉన్న ఆర్గన్ అనేది, మనం ఆర్గన్ మీద పని చేయలేం, కానీ మన కనుక ఆ స్టెమ్ సెల్ తీసుకుని దాన్ని డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి, లివర్ ఆర్గనైడ్ చేయొచ్చు, బ్రెయిన్ ఆర్గనైడ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అవన్నీ మొదలుపెట్టాం. మా ఉన్న రీసెర్చ్ అంతా మాలిక్యులర్. బేబీ పుట్టిన తర్వాత, డెలివరీ అయిపోయింది, ప్రెగ్నెన్సీ అయిపోయాక, డెలివరీ అవుతున్న తర్వాత ఆ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ బార్న్ బేబీ స్టెమ్ సెల్స్, వాటిని దాస్తే కనుక ఫ్యూచర్లో ఆ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా ఎనీ హెల్త్ కాంప్లికేషన్ వస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్టెమ్ సెల్ దాన్ని రిజాల్వ్ చేయొచ్చు అనే ఒక ప్రక్రియ ఇటీవల బాగా వినిపిస్తుంది. సో ఈ విషయంపై వాస్తవం ఏమిటి? సైంటిఫికల్లీ స్టెమ్ సెల్ అనేది ఏంటంటే ప్రొజెనేటర్, మన ఒరిజినల్ సెల్ అనమాట. దాని నుంచి మీరు ఏమైనా చేయొచ్చు. పర్టికులర్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్స్ వేసారంటే, కొన్ని ప్రోటీన్లు వేసామంటే, అది లివర్ అవ్వచ్చు, అది బ్రెయిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
అందుకని చెప్పేసి ఇఫ్ యూ క్యాన్ స్టోర్ ద స్టెమ్ సెల్ అండ్ గో బ్యాక్ అండ్ మొత్తం ఈ ప్రాసెస్ని కనుక స్టాండర్డైజ్ చేసాము అంటే వన్ క్యాన్ డూ ఇట్. దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్. ఐ డోంట్ థింక్ వీఆర్ దేర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ దెన్ దర్ ఇస్ ఆల్సో ఎన్ ఎథికల్ ఇష్యూ హియర్. హౌ డు వీ యూజ్ ద స్టెమ్ సెల్ అనేది చాలా ఎథికల్ ఇష్యూ. సో ప్రస్తుతానికి రీసెర్చ్ లెవెల్లో చెప్పడం వేరే, టాకింగ్ అబౌట్ గోయింగ్ బ్యాక్ టు పీపుల్ అండ్ సేయింగ్ ఇది మీరు యూజ్ చేసుకోవడం అనేది వేరే. సో స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది చాలా రెగ్యులేటెడ్ ప్రాసెస్ అన్ని చోట్ల. మన ఇండియాలో కూడా కమిటీస్ ఉన్నాయి. సో మేము స్టెమ్ సెల్ మీద చేసే రీసెర్చ్ వీ హ్యావ్ టు డిఫెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కమిటీస్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎథిక్స్ అసోసియేటెడ్ విత్ స్టెమ్ సెల్ రీసెర్చ్. బట్ ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ ఇట్స్ ఎ ప్రాపర్లీ స్టాండర్డైజ్డ్ ఎథికల్ ప్రాసెస్ చేస్తూ ఉండాలి. But this is actually a very good area that needs to be worked on. Apart from research part, for the same or అదే మనిషికి కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీ ఇంకెవరికి కానీ ఆ స్టెమ్ సెల్ హెల్ప్ అవుతాయి అనేది ప్రాక్టికలీ సైంటిఫికలీ ఈజ్ అట్ వ్యాలిడ్ పాయింట్. If you can get what you want, yes. If the research is not there, no. So it depends on how field is progressing. ఇప్పుడు మేము దాచుకున్న 10 సంవత్సరాల తర్వాత రీసెర్చ్ ఫీల్డ్ మీద డిపెండ్. ఇట్స్ నాట్ లైక్ నాకు ఆ స్టెమ్ సెల్ తీసి ఇంజెక్ట్ చేయండి అవ్వదు. దట్ డిపెండ్స్ ఆన్ హౌ ద ఫీల్డ్ ఈస్ గోయింగ్. గత 3 ఏళ్లుగా సమాజం మొత్తం, ప్రపంచం మొత్తం తలడిల్లుతున్న అంశం కరోనా. సో ఈ కోవిడ్కి సంబంధించి CCMB చేసిన ప్రయోగాలు ఎలా ఉన్నాయి సార్? కరోనా వైరస్ ఫస్ట్ టైం రావడం లేదు, ఇంతకుముందు కూడా వచ్చింది. ఇది SARS-CoV-2 అనే వైరస్ మీద ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోవిడ్. SARS-CoV-2 వైరస్లో దాదాపు 30,000 DNA ఉన్నాయి. 30,000 DNA బేసెస్. మనలో టు పుట్ ఎ కంపారిజన్, వీ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 10⁹ ఇన్ అవర్ ఈచ్ సెల్. వీళ్ళది 10⁴. 3 × 10⁴ వైరస్లో, మన దగ్గర ఏమో దాదాపు 10⁹ మన సెల్లో. నేను చెప్పిన బ్యాక్టీరియా ట్యూబర్కులోసిస్లో 4 × 10⁶. సో వైరస్ అనేది సాధారణంగా చాలా చిన్నది. ఎయిడ్స్ వైరస్ తెలుసా, అది 10,000 బేసెస్, 1 × 10⁴. కరోనా వైరస్ 3 × 10⁴. సాధారణంగా 30 జీన్స్ ఉన్నాయి. దానిలో ఏంటంటే ఒక వైరస్ పార్టికల్ ఉంది, దాని మీద సర్ఫేస్ ప్రోటీన్ ఏమో స్పైక్ అంటారు, లోపల దాని జినోమ్ ఏమో ఆర్ఎన్ఏని కన్వర్ట్ చేసుకోవడానికి, ఆర్ఎన్ఏని రిప్లికేట్ చేసుకోవడానికి, అంటే కాపీలు తీసుకోవడానికి ఒక ఎంజైమ్ ఉంది, RNA డిపెండెంట్ RNA పాలిమరేస్. వైరస్ కీప్స్ ఇట్. సో వైరస్ హ్యాస్ ఆల్ దీస్ థింగ్స్. ఈ స్పైక్ ప్రోటీన్ మన సెల్ సర్ఫేస్ మీద రిసెప్టర్ని రికగ్నైజ్ చేసిన తర్వాత వైరస్ లోపలికి వెళ్తుంది. వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ RNA జెనెటిక్ మెటీరియల్ రెప్లికేట్ అవుతుంది సైటోసాల్లో బయటే. అది మళ్ళీ ప్యాకేజ్ అయి మీదకి వస్తుంది. దట్ ఈస్ ద లైఫ్ సైకిల్. వై ఈజ్ ఇట్ ప్రాబ్లమాటిక్? చాలా ఎఫెక్టివ్ ఇది. ఇట్ ట్రాన్స్మిట్స్ వెరీ ఎఫెక్టివ్లీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మోస్ట్లీ ఏరోసాలిక్ ట్రాన్స్మిషన్, కానీ చాలా ఎఫెక్టివ్. అండ్ ఇట్ కాజెస్ అ సివియర్ లంగ్ ప్రాబ్లమ్స్. అందుకని చెప్పేసి ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ కైండ్ ఆఫ్ సివియర్ నిమోనియా కైండ్ ఆఫ్ లైక్ ఇన్ హైయర్ లెవెల్. సో కరోనా హ్యాస్ బీన్ అ ప్రాబ్లం. సో మొదట్లో వచ్చిన వైరస్ ఏమో వుహాన్ వేరియంట్ అన్నారు. దాని తర్వాత స్లోలీ వేరే వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఒమిక్రాన్, మధ్యన డెల్టా వచ్చి వెళ్ళింది, తర్వాత ఆల్ఫా బీటా చాలా వచ్చి వెళ్ళిపోయాయి. డెల్టా వచ్చి ఎక్కువ భయపెట్టింది. డెల్టా చాలా సివియర్ వైరస్. ఏమిటంటే ఇవల్యూషన్ అనేది అందరిలో ఉంటుంది. మనం కూడా వీఆర్ నాట్ ద సేమ్ యాజ్ వాట్ వీ వర్. యాజ్ ద టైమ్ ప్రోగ్రెసెస్ వీ ఇవాల్వ్. కరెక్ట్, రైట్? సేమ్ వే వైరస్ ఆల్సో ఇవాల్వ్స్. రెండోది ఏంటంటే వైరస్ అనేది ఎవల్యూషన్ ఇస్ ఫాస్టర్. వాళ్ళది ఏంటంటే వాళ్ళ లైఫ్ సైకిల్ అనేది మన బాడీలో అవుతుంది. ఎవల్యూషన్ హ్యాపన్స్ ఇన్ యువర్ బాడీ. ఎప్పుడు వస్తుంది ఎవల్యూషను? ప్రతిసారి వైరస్ కాపీ చేసుకున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ వస్తాయి. 30,000 కాపీ చేస్తున్నప్పుడు ఒక 4 మిస్టేక్స్ వచ్చాయి అనుకోండి. 4 మిస్టేక్స్లో ఒకటి అడ్వాంటేజెస్ ఉంటే అది ఉంచుకుంటుంది, 3 డిస్కార్డ్ అయిపోతాయి. సో సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్ట్రా న్యూవర్ వేరియంట్స్ కమింగ్. దాన్ని సెలక్షన్ ప్రెషర్ అంటాం. మనం వీ పుట్ సెలక్షన్ ప్రెషర్. ఏంటంటే మనం యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి మన బాడీలో, ద న్యూ వైరస్ హ్యాస్ టు ఎస్కేప్ ది యాంటీబాడీ. దాని మీద ఎవల్యూషన్ వెళ్తుంది. సో ఇట్స్ అ డైరెక్టెడ్ ఎవల్యూషన్. మనం పుట్టిన ప్రెషర్ మీద ఎవల్యూషన్ అవుతుంది. ఇట్స్ సింప్లీ లైక్ దిస్. సంబడి పుట్స్ క్లోజెస్ అ డోర్, you'll have to closes a road, you'll have to find an alternate path. Correct. Virus is also doing the same. It is essentially virus versus. Now CCMBలో మేము ఏం చేసాం, ఒక వైరస్ గురించి మీరు ఆలోచించారంటే దానిలో చాలా ఏరియాస్ ఉన్నాయి. ఒకటి వ్యాక్సిన్ డెవలప్మెంట్, రెండోదేమో డ్రగ్ టెస్టింగ్, ఓకే, జినామిక్స్ అంటే మా సీక్వెన్సెస్ ఏంటి, ఏం కొత్త వేరియంట్స్ వచ్చాయి, ఓకే, అండ్ ఇన్ఫర్మేషన్, గివింగ్ ది ఇన్ఫర్మేషన్ టు ఎవరీబడి. సో ఇవన్నీ 4-5 ఏరియాస్ ఉన్నాయి. అన్ని ఏరియాస్ మీద సర్వైలెన్స్.
సర్వేలెన్స్ అనేది బేసికలీ పాపులేషన్లో ఎంతమందికి ఇన్ఫెక్టెడ్, ఎంతమంది నాట్ ఇన్ఫెక్టెడ్, ఇవన్నీ దీన్నంతా సర్వేలెన్స్ అంటారు. దానికి కావాల్సింది డయాగ్నోస్టిక్స్, దాని మీద కూడా పనిచేసాం. సో మేము ప్రతి ఏరియా మీద కొంత కొంత పనిచేసాం. వ్యాక్సిన్స్ మీద మేము ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మీద పనిచేసాం. మీరు రీసెంట్లీ మేము దాని గురించి కూడా మాట్లాడడం కూడా. అది కాకుండా మేము డయాగ్నోస్టిక్ మీద కొత్త డయాగ్నోస్టిక్ ఒక కిట్ తీసుకుని వచ్చాం, డ్రై స్వాబ్ అని చెప్పి తీసుకుని వచ్చాం. అది డ్రై స్వాబ్ అంటే ఎసెన్షియలీ మీ దగ్గర తీసింది, బేసికలీ దే పుట్ సంథింగ్ ఇన్ యువర్ నోస్. అది సాధారణంగా వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియంలో పెడతారు, వెట్ మీడియంలో. సమ్ టైమ్స్ ఇంట్లో స్పిల్లేజ్ అయితే ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ హైయర్. అందుకని చెప్పి వీ కేమ్ విత్ అ మెథడాలజీ వేర్ ద స్వాబ్ పర్ సే క్యాన్ బి యూజ్డ్ డ్రై, అది ఎక్కడ పెట్టకుండా. సో ఈవెన్ రిమోట్ ఏరియాలో కలెక్ట్ అయిన శాంపుల్ కూడా యూజ్ చేయొచ్చు. పెద్ద పాపులర్ అవ్వలేదు, ఎందుకంటే బై దెన్ దిస్ అదర్ మెథడాలజీ ఈజ్ బికమ్ నార్మల్. ఒకసారి ఒక మెథడాలజీ కనుక స్టాండర్డైజ్ అయిందంటే సాధారణంగా మార్చరు. కానీ వీ కేమ్ అప్ విత్ మెథడాలజీ కాల్డ్ డ్రై స్వాబ్. అది కాకుండా మేము చాలా కంపెనీలకి, దాని తర్వాత ఈవెన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్కి మేము చాలా టెస్ట్ చేసాం. డ్రగ్స్ ఇవి అవన్నీ వాళ్ళు ఇచ్చిన డ్రగ్స్ అన్ని టెస్ట్ చేసి ఇచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2-oxy-glucose మేము టెస్ట్ చేసాం మా దగ్గర. ఓకే. సో దట్ ఈస్ గివెన్ బై DRDO. సో ఇవన్నీ చేసాం. అది కాకుండా వీ ఆల్సో డిడ్ ద సర్వేలెన్స్ అట్ సూవేజ్ లెవెల్. సో హైదరాబాద్లో సూవేజ్ చూసాం. సో మన సాధారణంగా మేము కనుక్కున్నది ఏంటంటే సూవేజ్లో ఉన్న వైరస్ లోడు మన పాపులేషన్లో ఉన్న వైరస్ లోడు దాదాపు మిర్రర్ అవుతాయి. ఇది రెండు కర్వ్స్ సాధారణంగా మిర్రర్ అవుతాయి, ఎక్సెప్ట్ దట్ సూవేజ్లో ఒక 5 రోజుల ముందు తెలుస్తుంది, అంతకంటే ఎక్కువ లేదు. 3 నుంచి 5 రోజుల ముందు తెలుస్తుంది పీక్ వస్తుందా లేదా అని. ఎందుకంటే మనకి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వెదర్ మన సిమ్టమ్స్ రాకమునిపే వైరస్ షెడ్డింగ్ మొదలవుతుంది ఫ్రమ్ యువర్ బాడీ. సో యూ హ్యావ్ ఎ 3-day విండో, 3 to 5 days విండో సూవేజ్ సర్వేలెన్స్. సో అది కూడా చేసాం మేము, అంటే అట్ అ సైంటిఫిక్ లెవెల్, ఐఎమ్ నాట్ సేయింగ్ అట్ అ పాపులేషన్ లెవెల్. దాని తర్వాత వీ డిడ్ అ లాట్ ఆఫ్ జినోమిక్ సర్వేలెన్స్ ఇన్ CCMB. 30,000 వైరస్ని మేము సాధారణంగా సీక్వెన్స్ చేసాం. డెల్టా వేరియంట్ని మేము ఒరిజినల్గా వీ ఆల్సో డిటెక్టెడ్ అలాంగ్ విత్ అదర్స్. వీఆర్ నాట్ ద ఓన్లీ వన్స్, బట్ వీఆర్ అమాంగ్ ద ల్యాబ్స్ విచ్ ఇస్ డిటెక్టెడ్ డెల్టా వేరియంట్ ఎట్ ది స్టార్ట్. ఓకే. వేరియంట్ అనేది కనుక్కోవడం అనేది డిపెండ్స్ ఆన్ ద సీక్వెన్సింగ్. సో వీ కాన్స్టెంట్లీ డూ దిస్. ఏమంటే ఈ రోజు ఉన్న వేరియంట్ రేపు వచ్చే వేరియంట్, మనది కనుక్కునేది రేపు వచ్చే వేరియంట్ గురించి. అందుకని సీక్వెన్సింగ్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ఎఫర్ట్. ఒక రకంగా చెప్పాలంటే కరోనా భయం తగ్గిందని చెప్పాలి, బట్ స్టిల్ డూ యూ థింక్ సబ్సిక్వెంట్గా ఇంకో వేరియంట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను. ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి కరోనా వైరస్ గురించి చెప్పను. ఐ విల్ గో టు ఇన్ఫ్లుయెన్జా వైరస్. 1918 నుంచి 1920 దాకా స్పానిష్ ఫ్లూ వినే ఉంటారు. 3 waves వచ్చాయి. ఇట్ ఈస్ కాస్డ్ బై వైరస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. అదే ఇన్ఫ్లుయెన్జా వైరస్ దెర్ వాజ్ వన్ మోర్ వేవ్, స్మాల్ వన్, in 1956 in US, and there is one more which is called H1N1 at a much later date, that is also influenza virus. So ivanni there are waves that come once in a while. Entante virus evolves, it's not going to go away. Corona is going to stay, adi ikkade untundi, ekkadiki elladu. It will stay in some of us, adi mutate avutu untundi. If it finds a good combination that can escape your immunity, it will pop up అనేది. హవెవర్ ఏమిటంటే there are 2 kinds of concepts in infections, pandemic, endemic. Pandemic అనేది it causes all over the world in parallel. అది అయింది 2 సంవత్సరాల నుంచి అవుతుంది. ఈ ప్రస్తుతానికి దే స్పెక్యులేట్ దట్ ఇట్ విల్ గో టువర్డ్స్ ఎండమిక్. హైదరాబాద్లో అయినప్పుడేమో ఢిల్లీలో అవ్వదు, ఢిల్లీలో అయినప్పుడు హైదరాబాద్లో అవ్వదు. ఆ టైప్ పీక్స్ వస్తూ ఉంటాయి, రాదు అని లేదు. ఇప్పుడు కూడా ఫ్లూ వస్తూనే ఉంటుంది. కరెక్ట్, రైట్. మన దగ్గర 2 టెక్నాలజీస్ విల్ ప్రొటెక్ట్ అస్. వన్ ఈజ్ వ్యాక్సిన్స్, రెండోదేమో డ్రగ్స్. డ్రగ్ ఈజ్ వన్. వైరస్ ఇన్ఫెక్షన్ డిటెక్ట్ అయిన తర్వాత వైరస్ రెప్లికేషన్ కనుక మనం బ్లాక్ చేసామంటే దట్స్ అ డ్రగ్. ప్లాక్సోవిడ్ ఫైజర్ హెస్ డెవలప్డ్ ఈజ్ సెకండ్ వన్. వ్యాక్సినేషన్ అనేది యూ గివ్ ఏ హోల్ వైరల్ దిస్ థింగ్ ఆర్ యూ గివ్ సబ్ యూనిట్, అంటే ప్రోటీన్ సబ్ యూనిట్. కాకపోతే హోల్ ఇన్యాక్టివేటెడ్ వైరస్, DNA, మోడిఫైడ్ DNA వైరల్ దిస్ థింగ్. దాని తర్వాత mRNA వ్యాక్సిన్. ఇవన్నీ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్ బేసికలీ ప్రిపేర్స్ యువర్ సెల్ టు రికగ్నైజ్ ద ఎనిమీ. నెక్స్ట్ టైం ఇంట్లోకి వచ్చినవాడు వాడు దొంగ అని మనకు తెలుసు. అది వ్యాక్సినేషన్ అనేది. యూ రెస్పాండ్, మన దగ్గర అన్నీ తయారుగా ఉంటాయన్నమాట. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. అది వ్యాక్సినేషన్.
సో రెండు ఉన్నప్పుడు వీఆర్ ప్రిపేర్డ్. డజన్ మీన్ వైరస్ గోస్ అవే, అది కూడా ఉంటుంది, మనం ఉంటాం. సార్, శాస్త్రవేత్తలు డిఎన్ఏలో లైఫ్ స్పాన్కి అలాగే వ్యాధులకు సంబంధించిన డిఎన్ఏ కనుగొన్నారని తెలిసింది. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెంచి ఆయుర్దాయాన్ని పెంచే అవకాశం ఉందా? ఏజింగ్ అనేది ఇట్స్ అ సెల్యులర్ ప్రాసెస్. దానిలో కొన్ని మెటబాలిక్ పాత్వేస్, కొన్ని సిగ్నలింగ్ పాత్వేస్, కొంచెం సెల్ ఎంత తొందరగా ఏజ్ అవుతుంది అన్న మీద ఎఫెక్ట్ ఇస్తాయి. వర్మ్స్ అంటే ఈ పురుగులు, అవును, అది ఒక మోడల్ సిస్టమ్ వీటి మీద పనిచేయడానికి, ఎందుకంటే అవి చాలా తొందరగా అయిపోతుంది. సో మీరు ఒకటి తర్వాత ఒకటి యూ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద పాత్వేస్, ఎక్కడ ఒక డైరెక్షన్లో వచ్చిన పాత్వే మీద కానీ ఏ ప్రోటీన్స్ రెస్పాన్సిబుల్ ఏజింగ్ ఎక్కువ చేయడానికి అనేది కనుక్కోవచ్చు. వన్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ ఆబ్వియస్లీ మెటబాలిజం. మెటబాలిజం అనేది ఎక్కువగా దాన్ని కంట్రోల్ చేసిన దానివల్ల మన సమ్టైమ్స్ యూ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఏజింగ్. సో డయటరీ రెస్ట్రిక్షన్ అంటారు. ఇవన్నీ ఏంటంటే బేసికలీ ద అమౌంట్ వీట్ ఇంటేక్, దాని మీద ఏజింగ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆబ్వియస్లీ ఇఫ్ యూ ఓవర్ ఎయిట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏజింగ్ ఈజ్ ఫాస్టర్. సో ఇవన్నీ కనెక్షన్స్ ఎలాగూ ఉన్నాయి. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు, కొత్తగా తెలియాలని దాని గురించి పరిశోధన అక్కర్లేదు. కానీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అక్రాస్ వరల్డ్ ఈజ్ ఫైండింగ్ అవుట్ రీజన్స్, ఏది ప్రోటీను, ఏ జీను ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు గివ్ యూ లాంజివిటీ. అది ఆన్గోయింగ్ రీసెర్చ్ చేస్తున్నారు. సో కొంచెం ఫ్యాక్టర్స్ వస్తూనే ఉంటాయి, పబ్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో అది ఇట్స్ ఎ వెరీ హైలీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆన్గోయింగ్ రీసెర్చ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఆబ్వియస్లీ ఎవరికన్నా కొంచెం ఎక్కువ ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకాలి ఉంటుంది కదా. ఆరోగ్యం అనేది ఏంటంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ సమ్ ఆఫ్ ద డిఫెక్ట్స్ వీ అక్యూములేట్. క్యాన్సర్, అది అల్టిమేట్లీ అన్రెగ్యులేటెడ్ గ్రోత్. అది కాకుండా చాలా మన మెటబాలిజం ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ద ఏజ్ కదా. సో ఇఫ్ యూ క్యాన్ యాక్చువల్లీ కంట్రోల్ సమ్ ఆఫ్ దీస్ ప్రాసెసెస్, ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ హెల్దియర్ లైఫ్. సరే, ఎక్కడైనా ఒక నేరం జరిగితే ఆ జరిగిన ప్రదేశంలో నేరస్తుడి యొక్క ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఒక డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనే ఒక విధానాన్ని CCMB కనిపెట్టిందని విన్నాము. అండ్ దాంతోపాటు దేశంలో ఎటువంటి పెద్ద క్రైమ్స్ జరిగినా సో CCMB సహకారాన్ని అందిస్తుందని కూడా తెలిసింది. ఇది ఇండియాలో కనుగొనట్లేదు, మేము CCMBలో స్టాండర్డైజ్ చేసాం. ఓకే, CCMBలో ఇంప్లిమెంట్ చేసాం. ఇండియాలో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది మన ఇండియాలో CCMBలోనే చేసాం. దాని తర్వాత దాని గురించి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఫామ్ అయింది, CDFD అని చెప్పి. అది మొదట్లో CCMBలోనే ఉండేది. దాని తర్వాత కొత్త ఇన్స్టిట్యూట్ తయారైంది late 90s. అదే ఏరియాలో ఉంటుంది CDFD అని, సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్. దాట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఈ ఏరియా మీదే. నా క్రైమ్ సాధారణంగా ఏంటంటే యూ టేక్ ఎనీ క్రైమ్, మనం ఉన్న చిన్న సెల్స్ కూడా వదిలితే మన DNA అక్కడ ఉండిపోతుంది. మన DNA, మీ DNA నా DNA వేరు. ఫింగర్ ప్రింటింగ్ అనేది ఒక పర్టికులర్ ప్రాసెస్. సో నాకు వచ్చే వేరియేషను, మీకు వచ్చే వేరియేషను, ఓసారి మనం పూర్తిగా చేసిన తర్వాత ఈజ్ డిఫరెంట్. ఇట్స్ లైక్ ఫింగర్ ప్రింట్. సో DNA ఫింగర్ ప్రింటింగ్ ఈజ్ మీ DNAకు ఉన్న ఫింగర్ ప్రింటింగ్. ఓకే, ఇది రెగ్యులర్ ఫింగర్ ప్రింటింగ్, మన కర్వ్స్ వేరు. మీ DNA ఆల్సో లీవ్స్ అ ప్రింట్, అది మేము కనుక్కుంటాం. DNA తాలూకు ఫింగర్ ప్రింటింగ్, DNA తాలూకు ఫింగర్ ప్రింట్. మీ జెనెటిక్ మెటీరియల్ ఫింగర్ ప్రింటింగ్ DNA ఫింగర్ ప్రింటింగ్ అంటారు. సో ఒక పేరెంట్కి చిల్డ్రన్కి DNA ప్రింటింగ్ చాలా క్లోజ్గా ఉంటుంది. అలాగని చెప్పి మీకు నాకు వేరేగా ఉంటుంది. సో మీరు కనుక ఎక్కడైనా క్రైమ్ చేసి వెళ్ళిపోయారు అంటే, ఇఫ్ యూ లీవ్ ఈవెన్ యువర్ హెయిర్, వీ కెన్ ఫిగర్ అవుట్ దట్ యువర్ దేర్. ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు, మీది కనుక DNA శాంపుల్ తీసుకున్నాము, అక్కడ క్రైమ్లో ఉన్న శాంపుల్ తీసుకున్నాము అంటే, ఇఫ్ దే ఆర్ మ్యాచింగ్ యు ఆర్ ద సేమ్. ఫింగర్ ప్రింట్ వదలనక్కల, మన DNA వదిలితే చాలు, DNA వదిలితే చాలు, ఒక హెయిర్ చాలు. వరి వంగడం, సాంబా మసూరి రకానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటకుండా CCMB ప్రయోగం చేసిందని విన్నాం. ఆ విశేషం గురించి చెప్తారా? సాంబా మసూరి అనేది చాలా పాపులర్ రైస్ వెరైటీ. ఆంధ్రాలో చాలా తింటారు, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర రెండిట్లోనూ. దానిలో ఏంటంటే పంట మీద ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్లైట్ అని చెప్పి, బ్యాక్టీరియల్ బ్లైట్. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ పంట పాడైపోతుంది. దాని మీద డాక్టర్ రమేష్ సోంటి అని ఒక వైజ్ఞానికుడు మా దగ్గర, ప్రస్తుతానికి ఐసర్ తిరుపతిలో పెద్ద ఆయన, హీస్ అ డీన్ దేర్, అండ్ సంబడి ఎల్స్ ఇన్ ICAR, other scientist in collaboration with ICAR scientist, what they have done ఏంటంటే ఈ రైస్ని క్రాస్ చేశారు. ఇది జెనెటిక్ కాదు, క్రాసింగ్. దాని తర్వాత యూ టుక్ బేస్డ్ ఆన్ ద జెనెటిక్ ఫైండింగ్స్, కానీ క్రాస్ చేసి యూ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ క్యాన్ గివ్ better varieties of rice, which is
రెసిస్టెంట్ టు బ్లైట్. అర్థమైందా? బ్యాక్టీరియా రెసిస్టెంట్ రైస్ వెరైటీని తయారు చేశారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత దానికి మాలిక్యులర్ సిగ్నేచర్స్ అన్ని కనుక్కున్నారు, ఏది రెస్పాన్సిబుల్ అనేది. ఓకే. సో దానివల్ల ఒక రైస్ వెరైటీ వచ్చింది, ఇంప్రూవ్డ్ సాంబా మసూరి అని చెప్పి. ఇంప్రూవ్డ్ సాంబా మసూరి. ఓకే. సాంబా మసూరియే, దాని రైస్ క్వాలిటీ సేమే, కానీ ఆ ప్లాంట్ ఈజ్ రెసిస్టెంట్ టు బ్లైట్. దానివల్ల ఈల్డ్ పెరుగుతుంది. ఒక 10,000 కోట్లు కనుక పెట్టాము అంటే వీ గెట్ 1,600 crores ఎక్స్ట్రా. లేదు మేము అంత లాస్ అవుతుందన్నమాట బ్లైట్ వలన, అంత అడ్వాంటేజ్ ఉంది. సో ఇన్ వన్ సెన్స్ ఇట్ ఈస్ అ సొసైటల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఎ రీసెర్చ్ దట్ హెస్ హ్యాపెండ్. ఇన్ ఒక ల్యాబ్లో అయిన రీసెర్చ్కి ఉన్న సొసైటీ అడ్వాంటేజ్ అనమాట ఇది. ఇది చాలా చోట్ల ప్రస్తుతానికి వేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మేము కూడా వాళ్ళకి సీడ్ ఇస్తూ ఉంటాం. సాధారణంగా 10 kg సీడ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఎంతవరకు మా దగ్గర ఉంటే మేము కూడా ఒక సీడ్స్ తెస్తూ ఉంటాం, తయారు చేస్తాం. దాని తర్వాత వీ డిస్ట్రిబ్యూట్ ఫ్రీలీ టు ఫార్మర్స్. అదో ప్రాసెస్ మా దగ్గర. వీఆర్ ఫండెడ్ ఫర్ దట్. వీఆర్ ఫండెడ్ బై CSIR ఫర్ దట్. వాట్ డస్ CSIR స్టాండ్ ఫర్, సార్? కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే. అది మీ మదర్ ఆర్గనైజేషన్. దెర్ ఆర్ 37 ఇన్స్టిట్యూట్స్ అండర్ దట్, 37 or 38 ఇన్స్టిట్యూట్స్ అండర్ దట్. మొత్తం అన్నీ వేరీడ్. వీ హ్యావ్ IICT పక్కనే ఉంది. అది కాకుండా మా యువతల NGRI, జియోఫిజిక్స్, ఇవన్నీ మా సిస్టర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. అది కాకుండా వీ హ్యావ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ నాగ్పూర్, ఢిల్లీ, చాలా చోట్ల ఉన్నాయి, జోర్హాట్, ఆల్ ఓవర్ ఇండియా. మొత్తం ఏరోనాటికల్ సైన్సెస్, NPL ఇస్ ఫిజికల్ ల్యాబొరేటరీస్, అది కూడా CSIR ఇన్స్టిట్యూటే. ఏరోనాటికల్ సైన్స్ కూడా దీని కిందకే వస్తుందా? CSIR కిందకే వస్తుంది. నేషనల్ ఏరోనాటికల్ సైన్సెస్, NAL ఇన్ బెంగళూరు, అది కూడా దీని కిందే వస్తుంది. దాని తర్వాత NCL, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ, పూణే, అది కూడా దీని కిందే వస్తుంది. NCL అండర్స్టాండబుల్, బట్ ఏరోనాటికల్ సైన్స్ ఎందుకు సార్? అది CSIR అనేది కౌన్సిల్ కదా, ఇట్స్ బేసికలీ ఎక్స్పాండ్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఇన్స్ట్రుమెంటేషను అన్నీ ఉన్నాయి. చాలా అన్ని డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్. బయాలజీ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. డైవర్సిఫైడ్ బ్రాంచెస్ అయితే అన్ని మొత్తం అంతా యూ థింక్ ఆఫ్ ఇట్, సిరామిక్ అండ్ గ్లాస్, మెటీరియల్ సైన్సెస్, స్ట్రక్చరల్, అన్నీ. ఓకే. సో అండర్ వన్ రూఫ్ ఆఫ్ సైన్స్ CSIR హ్యాస్ ఎవ్రీథింగ్. సో ల్యాబ్ గ్రోత్ మీద ఒక ప్రక్రియ ప్రయోగ దశలో ఉందని విన్నాం. ఈ ప్రయోగం కనుక ఫలిస్తే సో భవిష్యత్తు ఎలా ఊహించుకోవచ్చు? ల్యాబ్ గ్రోత్ బేసికలీ కాన్సెప్ట్ చాలా సింపుల్. మీట్ అనేది ఈజ్ ప్రోటీన్. ఇట్స్ హైలీ ప్రోటీన్ రిచ్ డయట్. మనం కనుక రెప్లికేట్ చేసామనుకోండి, ఎనీ వెజిటేరియన్ కెన్ ఆల్సో గెట్ మీట్ ఆర్ ల్యాబ్ గ్రోన్ స్టఫ్. అది నాన్ వెజ్ కాదు. సో ఇఫ్ వీ యూజ్, మేము ఆ టైప్ కనుక మీడియా, ఆ టైప్ కాంబినేషన్ కనుక సరిగ్గా యూజ్ చేసామంటే మేము ల్యాబొరేటరీలో వీ కెన్ గ్రో మీట్. కానీ వెజిటేరియన్, ఎందుకంటే దీనిలో ఏమీ యానిమల్ ఉండకూడదు. ఇది ప్రోటీన్, మీట్ అనేది ప్రోటీన్. సో ఇట్స్ బేసికలీ ప్రోటీన్ గ్రో చేస్తాం. అక్కడ ఉన్న కాంబినేషన్ కనుక ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ రెప్లికేటెడ్, వీ కెన్ గ్రో ద మీట్ ఇన్ ద ల్యాబ్. అది ల్యాబ్ గ్రోత్ మీట్ అంటారు. సో CCMB ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. అంతకంటే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వీ షుడ్ నాట్, సాధారణంగా మేము సెల్ లైన్ వర్క్ చేసినప్పుడు సిరమ్ యూజ్ చేస్తాం. సిరమ్ అనేది బేసికలీ కమ్స్ ఫ్రమ్ యానిమల్స్. సో దాట్ వీ కాంట్ యూజ్ ఈ ల్యాబ్ గ్రౌండ్ మీట్ మీద. If you want to make it a vegetarian, you have to completely make it a vegetarian. And when you want to make it a vegetarian, why it is called meat, sir? Lab grown protein అనొచ్చు కదా? అనొచ్చు. That is basically, most probably, it is a easier way of saying it. It is lab grown protein essentially. అంటే ఎందుకంటే But combination that is available in a meat should be here so that the taste is similar. CCMB సంస్థ బయట సంస్థలకు వారి ప్రయోగాలకు కావాల్సిన పరికరాలు తక్కువ ధరకి ఇస్తుంది అని విన్నాం. సో ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది సార్? మేము యూజ్ చేసేది చాలా వరకు సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్. ప్రతి సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్కి లైఫ్ టైం ఉంటుంది. టువర్డ్స్ ది ఎండ్ కొంతకాలం తర్వాత, ఆ లైఫ్ టైం అయిన తర్వాత మేము యూజ్ చేయలేము. కానీ కాలేజెస్ వీటిల్లో రీసెర్చ్ చేయాలి అంటే ది ఎక్విప్మెంట్, అంత ఉన్న ఎక్విప్మెంట్ కనుక మంచి పొజిషన్లో, మంచి స్టేట్లో ఉంది అంటే వీ కెన్ గివ్ ఇట్. బట్ అది అప్పటిదాకా పాడైపోయిందంటే ఇవ్వలేము. కానీ మేము ఉన్నది మాకు ఉపయోగం లేదు అంటే, మాది హై లెవెల్ రీసెర్చ్ కదా, దానికి ఉపయోగం లేదు, బట్ కాలేజీలో ల్యాబ్కి పర్వాలేదు అంటే అది వేరే విషయం. మేము డిస్ట్రిబ్యూట్ చేయం, మా దగ్గర ఉంటే ఇవ్వగలం. సో మోరల్లీ స్టూడెంట్స్ అవేర్నెస్ కోసం అని చెప్పి, వాళ్ళ నాలెడ్జ్ కోసం అని చెప్పి మేము సాధారణంగా ఓపెన్ డేలో అన్ని ఇన్స్ట్రుమెంట్ చూపిస్తూ ఉంటాం వీళ్ళకి వచ్చినప్పుడు. మా ఓపెన్ డే అనేది చాలా పెద్ద ఈవెంట్. ఇట్ హ్యాపన్స్ ఆన్ అవర్ ఫౌండేషన్ డే 26th November.
అప్పుడు అయిన తర్వాత వాట్ వీ డూ ఈజ్ దట్ మొత్తం స్టూడెంట్స్ వచ్చినప్పుడు అంతా ఇట్ హ్యాపన్స్ ఆన్ సిఎస్ఆర్ ఫౌండేషన్ డే. సో ఓపెన్ డే చేసినప్పుడు బేసికలీ వీ షో ఆల్ ది ఎక్విప్మెంట్స్ టు స్టూడెంట్స్. మా స్కూల్ పిల్లలకి చాలా చూపిస్తూ ఉంటాం. వాళ్ళు మా దగ్గర చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్కూల్ పిల్లలతో మేము చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అవుట్ రీచ్ అంటాం దీన్ని. అవుట్ రీచ్ అంటే మీకు పబ్లిక్ తెలియాలి కదా మేము ఏం చేస్తున్నాం అనేది. సో చాలా వరకు మాకు తెలియాలి అంటే అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ హూమ్ యూ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కిడ్స్. వాళ్ళకి చూపించామంటే వాళ్ళ ఎంతూజియాజం ఈజ్ నాట్ ఈక్వివాలెంట్. వాళ్ళ మొహాల్లో చూపించినప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. CCMB తదితర అనుబంధ సంస్థల్లో విద్యార్థులు కనుక శాస్త్రవేత్తలుగా ఎదగాలి అంటే వాళ్ళు ఏ దిశగా ప్రయాణం చేయాలి? సాధారణంగా మా దగ్గర వచ్చేవాళ్ళు బీటెక్, బయోటెక్నాలజీ కానీ, ఎంఎస్సిలో ఎనీ లైఫ్ సైన్సెస్ డివిజన్ వాళ్ళు కానీ వస్తూ ఉంటారు. ఓకే. మాకంటూ ఒక ఎంట్రన్స్లు ఉన్నాయి. మాకే కాదు, చాలా పెద్ద పెద్ద సంస్థలకి, మాతే కాకుండా NCBS ఉంది, తర్వాత చాలా సంస్థలు మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ అన్ని చోట్ల కూడా ఎంట్రన్స్లు ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఎనీవే అవన్నీ రాసుకున్న తర్వాత ఇంటర్వ్యూ చేస్తాం మేము 1-2 సార్లు. ఆ ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద మేము తీసుకుంటాం మా PhD ప్రోగ్రామ్కి. సో సాధారణంగా 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఏంటంటే టెక్స్ట్ బుక్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోకూడదు. అర్థం చేసుకోవాలి. ఉన్న మెటీరియల్ని అర్థం చేసుకున్న వాళ్ళు సాధారణంగా ఇలాంటి ఇంటర్వ్యూస్లో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావు. కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం పూర్తిగా గుర్తుపెట్టుకొని రాయడానికి రోట్ లెర్నింగ్ అంటాం కదా, దానివల్ల పెద్ద అడ్వాంటేజ్ లేదు ఇన్ ఇంటర్వ్యూస్. అది మార్కులు తీసుకురావడానికి పర్వాలేదు, కానీ ఇంటర్వ్యూస్లో ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి అనేది అంత గుర్తుపెట్టుకునే మీద కాన్సెప్ట్ చెప్పలేము క్వశ్చన్ వచ్చినప్పుడు. నా అడ్వైజ్ ఎవరైనా యంగ్ పీపుల్కి ఏంటంటే చదవడం నాలెడ్జ్ గురించి చేసుకోండి. ఎంజాయ్ వాట్ యు రీడ్ అండ్ అండర్స్టాండ్ వాట్ యు రీడ్. గుర్తుపెట్టుకోవడం కంటే, ఎగ్జామ్స్లో మార్క్స్ కంటే చదివినప్పుడు వచ్చే ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఇఫ్ యూ ఎంజాయ్ వాట్ యు డూ, ఛాన్సెస్ ఆర్ దట్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఇది నా ఫీల్డ్కి కాదు, ఏ ఫీల్డ్కైనా ఇదే. యూ నీడ్ టు ఎంజాయ్ వాట్ యూ డూ. సార్, మన దేశంలో జెనెటిక్స్ చదివిన విద్యార్థులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? ఇండస్ట్రీస్లో ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఇండస్ట్రీస్లో బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ అనేది చాలా వచ్చాయి. కోవిడ్ వచ్చిన తర్వాత మహా ఎక్కువగా వచ్చాయి. సో ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద డిపెండెంట్. ఎంఎస్సీ చేసిన వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దాని తర్వాత PhD చేసిన తర్వాత ఇంకొక లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అది కాకుండా PhD చేసిన తర్వాత చాలామంది వెళ్ళిపోతారు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. లైక్ నేను వెళ్ళిన 6 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చాను. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ వేరే ఉంటాయి. సో మన లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ఒకటి మాత్రం ఇంపార్టెంట్, ఆపర్చునిటీ కావాలంటే మనం కూడా మన లెవెల్ కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి. ఎవరైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే, బాగా నాలెడ్జ్ ఉన్న వాడికి ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి. సార్, CCMB డైరెక్టర్గా మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? ఒకటేంటంటే మాకు కొత్త క్యాంపస్ ఒకటి కొంతవరకు ల్యాండ్ ఉంది, దాన్ని డెవలప్ చేయాలి. మాకంటూ కొన్ని ఏరియాస్ ఎలాగూ లైక్ ప్లాంట్ ఉంది, ఇవల్యూషన్, ఎకాలజీ ఉంది, తర్వాత యానిమల్ కన్జర్వేషన్ ఉంది. ఇవన్నీ ఉన్న ఏరియాస్ని ఎలాగూ వీ విల్ ఫోకస్. అది కాకుండా ఇన్ఫెక్షస్ డిసీజ్ బయాలజీ అనేది కొంచెం స్ట్రాంగ్గా మేము లోపలికి వెళ్దామని ఆలోచిస్తున్నాం. ఓకే. అది కాకుండా స్ట్రక్చరల్ బయాలజీలో మాకు ఆల్రెడీ కొంచెం స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. వీ వాంట్ టు ఇంక్రీజ్ దట్ ప్రెజెన్స్. రీసెంట్లీ వీ గాట్ ఏ మెషిన్ కాల్డ్ క్రయో-EM. సో స్ట్రక్చర్ అనేది ప్రస్తుతానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ద్వారానే స్ట్రక్చర్ని సాల్వ్ చేస్తున్నారు. అందులోని మెగా కాంప్లెక్స్ ఉన్నాయి. ఒకప్పుడు క్రిస్టల్ స్ట్రక్చర్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతానికి క్రయో-EM అని చెప్పేసి సో దాంతో చేస్తున్నారు. అది మా దగ్గర ఉంది ప్రస్తుతానికి. వీ ఇనాగరేటెడ్ ఫ్యూ మంత్స్ అగో. సో ఇవన్నీ ఏరియాస్ని ఉన్న స్ట్రెంగ్త్ని ఎక్కువ మందిని తీసుకొని వీ వాంట్ టు బీ డామినెంట్ అవుట్ దర్. వీ వాంట్ టు రియలీ మేక్ ఎ స్ట్రాంగ్ కంట్రిబ్యూషన్. తర్వాత ఇన్ఫెక్షన్ డిసీజ్ ఫర్ షూర్. అది కాకుండా మా దగ్గర ఉన్న సైడ్ ఏరియాస్ డయాగ్నోస్టిక్స్ మీద కూడా మేము పనిచేస్తూ ఉంటాం. సో వీ వాంట్ టు వర్క్ ఆన్ అదర్ థింగ్స్ ఆల్సో. మాకు పక్కన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. దానిలో దాదాపు 27 కంపెనీలు దే హ్యావ్ బేసికలీ ఇంక్యుబేట్ దేర్ థాట్స్ అండ్ ప్రాసెసెస్. వీ హెల్ప్ దెమ్ గ్రో.
అది దట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ దెన్ వీ హ్యావ్ యాజ్ ఐ సెడ్ డయాగ్నోస్టిక్ ఉంది. ఇవన్నీ ఒక సైడ్న, రీసెర్చ్ ఒక సైడ్న, ఇవన్నీ చేసుకొని వీ వాంట్ టు గ్రో యాజ్ ఎ హోల్సమ్ టుగెదర్. సో లాస్ట్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఫ్యామిలీ గురించి, మీ శ్రీమతి గారు అలాగే మీ పిల్లల గురించి చెప్తారా? నా పెళ్ళి 1997లో అయింది. ఓకే. నా శ్రీమతి పేరు స్వాతి సహా. షీ ఈజ్ యాక్చువల్లీ ఆమె ఒక ప్రొఫెసర్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ. అక్కడ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, ఆవిడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మేము బ్యాచ్మేట్స్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ నా పిహెచ్డి టైంలో. ఓ నైస్. సో ఇట్స్ లవ్ మ్యారేజ్? ఎస్, కైండ్ ఆఫ్. ఇట్స్ మోర్ ఆఫ్ నోయింగ్ ఈచ్ అదర్. సో నైస్. సో దాని తర్వాత వీ హ్యావ్ ఓన్లీ వన్ సన్. ఓకే. ఆయన ఏం చేస్తున్నారు సార్? హీస్ నేమ్ ఇస్ నిహాల్ నందికోరి. ఇంజనీరింగ్ చేశాడు ఇక్కడ. హీ డిడ్ హిస్ ఇంజనీరింగ్ ఇన్ ఎన్ఎస్ఐటి ఢిల్లీ. ఓ. దాని తర్వాత ప్రస్తుతం హీస్ ఇన్ పర్డ్యూ యూనివర్సిటీ ఎంఎస్ చేస్తున్నాడు అక్కడ. ఎందులో సార్ ఎంఎస్? ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఓ, సో మీ స్ట్రీమ్ కాదైతే? లేదు, హీస్ టేకెన్ డిఫరెంట్ స్ట్రీమ్. కాన్షియస్లీ. మేము ఎప్పుడు వాడికి ఏం చేయలేదు. ఏం చేద్దామంటే వాట్ ఎవర్ యూ వాంట్ ఈజ్ వాట్ వీ టోల్డ్. దట్స్ వండర్ఫుల్. సో he wanted to pursue this. I said sure. So whatever he wanted. మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి సార్? Focus and strive, work hard, and understand the concepts of whatever you are doing, no matter what field you are in. పని చేస్తే you will get reward. Focus important. మీ సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఉన్న ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు అండ్ ప్రయోగాలు అండ్ చాలా చాలా కొత్త కొత్త విషయాలు మాకు ఇవాళ మీరు పంచుకోవడం జరిగింది. వన్స్ అగైన్ ఈటీవీ తరఫున, మా ప్రేక్షకుల తరఫున చాలా చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ సార్. Thank you very much for having me. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.